గుంటూరు నగరంలోని గోరంట్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కల్తీ నెయ్యిపై గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద టీడీపీ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ తొలగించాలని వైసీపీ నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతల కారును అడ్డగించారు టీడీపీ నాయకులు. దీంతో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ కార్యకర్తలను నేతలను అక్కడి నుండి పంపించేశారు. చించేది కూడా వచ్చు, కానీ అది మంచి పద్ధతి కాదని ఇలాంటి దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నాం. తక్షణమే వితిన్ 24 hours లో ఈ దుష్ప్రచారపు చేస్తున్నటువంటి ఫ్లెక్సీని తొలగించకపోతే, పోలీస్ వారు యాక్షన్ తీసుకోకపోతే నేనే వచ్చి చించేస్తా. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. ఇది తప్పుడు ప్రచారం. చంద్రబాబు చెప్పింది పంది కొవ్వు అన్నాడు, జంతువులు కొవ్వు అన్నాడు. అది కలవలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. సిగ్గు లేకోకుండా ఈ విధమైన ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకోలేమని మనవి చేస్తున్నాను. ఇవాళ మేమందరం వచ్చాం, ఎవరు లేరు, చించేసి ఎవడు అడిగేవాడు లేడు. కానీ అది మంచి పద్ధతి కాదనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్తున్నాం. మర్యాదగా రాజకీయాలుగా చేయండి, రాజకీయాలు ధర్మంగా చేయండి. అంతే తప్ప పవర్ ఉంది, అధికారం ఉంది, పోలీసులు ఉన్నారని, ఫ్లెక్సీలు ఉన్నాయని ఇష్టం వచ్చినట్టుగా ఫ్లెక్సీలు కడితే అది తప్పు. అది మంచి సాంప్రదాయం కాదు. ఆ సాంప్రదాయానికి తెలుగుదేశం వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టకపోతే అనుభవిస్తారు. డైరెక్ట్ గా వచ్చి ఇచ్చేస్తాం. దానిలో ఏది